ఈ నెల 10వ తేదీ ఆదివారం రోజున సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే ప్రధాని మోడీ భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కోరారు. అందరికీ జై శ్రీరామ్. మే 10 ఆదివారం రోజున సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా అయిన తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణకు ఆయన రావడం జరుగుతూ ఉంది. ఆ సభకు సుమారు 3 లక్షల పైన భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వస్తూ ఉన్నారు. సుమారు 8,000 కోట్లతోటి అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. 2028లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడానికి ఇదొక నాంది. ప్రత్యేకమైన దృష్టి కేంద్ర ప్రభుత్వంది, నరేంద్ర మోడీ గారిది ఉన్నదని చెప్పడానికే ఆయన పర్యటన. కనుక ఇందూరు జిల్లా ప్రజలు, అర్బన్ నియోజకవర్గ ప్రజలు ఆ భారీ బహిరంగ సభకు విచ్చేసి ఆ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి జై. దర్పల్లి మండలం సీతాపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ విగ్రహం ప్రతిష్టాపన మహోత్సవంలో శనివారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేను ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు సాదరంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ గ్రామస్తులంతా ఐక్యంగా ఉంటూ ఆలయ నిర్మాణం చేపట్టడం అభినందనీయమన్నారు. ఆ భగవంతుని ఆశీస్సులు ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ అభివృద్ధికి, గ్రామాభివృద్ధికి తన వంతుగా సహాయక సహకారాలు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ ప్రాంతీయ శాసన సభ్యులుగా ఉంటున్న దుబాయ్ గారు గల్ఫ్లో ఉంటూ మరి గ్రామస్తులందరూ కూడా చందాలు వేసుకొని మరి ఈరోజు ఆ దేవదేవుని యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసుకొని ఆ విగ్రహ ప్రతిష్టాపన చేసుకొని రథస్తంభాన్ని కూడా మరి నిర్మించుకొని మరి ఇక్కడ చేస్తున్నటువంటి ఏదైనా ఫంక్షన్ ఉందో, ఇది కార్యక్రమం ఉందో, దీనికి మరి అందరికి కూడా శుభాభినందనాలు. మరి ఈ ఇక్కడ మొత్తం కూడా ఒక పండుగ వాతావరణం ఉంది. పిల్లలు, పెద్దవాళ్ళు అందరు కూడా మరి అంటే మంచిగా నీట్ గా తయారయ్యి మరి ఒక కళ్యాణోత్సవానికి వెళ్ళినట్టు మరి దేవుని యొక్క పూజకు వచ్చారు. వాళ్ళందరూ కూడా నేను కోరుకున్నది ఒకటే, సీతాపేట గ్రామం అంటే నాకు ప్రత్యేకమైన మక్కువ, ప్రేమ, మరి మనకు ఆదర్శ గ్రామంగా నిలవాలని చెప్పి మనము ఎన్నికల కన్నా ముందు చెప్పాం. తర్వాత కూడా ఈ గ్రామానికి చాలా మటుకు మరి ప్రభుత్వం నుండి అన్ని విధాలుగా మనం సహకరించాం. సో ఈ సందర్భంగా మరి ఎవరైతే ఈ టెంపుల్ కమిటీ కానీ గ్రామ పెద్దలందరూ కూడా ఇంత చక్కటి టెంపుల్ దేవాలయాన్ని ఇక్కడ నిర్మించుకొని మరి ఈ కార్యక్రమం నిర్మించుకోవడం అనేది చాలా గొప్ప విషయం. మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి మహిళలు, మరి పెద్దవాళ్ళు అందరూ, పిల్లలందరూ కూడా మరి ఆ దేవుని యొక్క ఆశీస్సులు మరి ఉండి మరి దేవుని దయతో మీరందరూ కూడా పిల్ల పాపలతోని, ఆయుష్ ఆరోగ్యాలతోని, పాడి పంటలతోని, సుఖ సంకలతోని సీతాపేట గ్రామంలో కూడా ఉండాలని చెప్పి మరి ఆ దేవుని ప్రార్థిస్తూ బాల్కొండ నియోజకవర్గంలోని కిసాన్ నగర్ మార్కెట్ యార్డు వద్ద ధాన్యం కొనుగోలులో జరుగుతున్న జాప్యం, రైస్ మిల్లర్ల దోపిడీపై మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం ఆయన మార్కెట్ యార్డును సందర్శించి క్షేత్రస్థాయిలో రైతుల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి జిల్లా అడిషనల్ కలెక్టర్, సివిల్ సప్లై అధికారులతో ఫోన్లో మాట్లాడి రైతుల పక్షాన నిలదీశారు. కిసాన్ నగర్ మార్కెట్ యార్డు నుండి వెళ్తున్న ధాన్యానికి ముకుంద రైస్ మిల్ యాజమాన్యం అడ్డగోలు నిబంధనలు పెడుతుందని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. తరుగు లేకుండా ధాన్యంతో అన్లోడింగ్ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని, లారీల సంఖ్య పెంచి రవాణాను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. బోధన్, వాన్సవాడ ప్రాంతాల నుంచి ట్రాన్స్పోర్ట్ వెహికల్ డైవర్ట్ చేయాలన్నారు. ఈ రోజు సాయంత్రం లోపు సమస్య పరిష్కారం కాకపోతే నేనే స్వయంగా ఆందోళన నిర్వహిస్తానని, రైతుల కోసం రోడ్డు మీదకు వస్తానని అధికారులకు అల్టిమేటం జారీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు, ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. మాట్లాడతాను నాకు అదే జస్ట్ అదే అందుకోసం వచ్చినాయి ఉన్నాయంటే ఇక్కడనే ఉంటున్నాము. కష్టపడి చేసుకున్నాయి పల్లె సల్లగా వదిలిస్తున్నాం కదా, మమ్మల్ని ఎంత ఇబ్బంది చేస్తున్నారు. గవర్నమెంట్
చంపుకుంటా వండించుకుంటున్నాం. మా రైతుల బతుకే మన్ను దబ్బుకుంటేనే రైతులం బతికేది. మా బతికేది అది. మమ్మల్ని ఆరుగాలం చేసింది నీళ్ళలో పోతే మేము బతికేది సారు. ఇక ఏడన్నా అప్పులు తెచ్చిన వాళ్ళు అప్పులు కట్టకుండా ఊకుంటారా? ఇక ఊరేసుకొని చచ్చిపోయి ఊకుంటారా? నడిచి నడిచి నీ పంట మీద కడతానేమో, నువ్వు పంట మీద కడతానేమో అంటే నడుపుతారు బాకిచ్చిన వాళ్ళు. ఇయ్యాల రేపు పంపుతాడు, ఎన్నొద్దులు ఆగుతాడు ఆగేటోడు. ఆయన మన అవసరంకి ఇచ్చిండు, ఆయనను కూడా అనద్దు. పండిందే పండదు నగ్గట్టు అంటారు. నగ్గట్టు బోధని అయిపోతాయి, బాన్స్వాడ ఏరియా అయిపోతాయి. వీటిని డైవర్ట్ చేయండి, ట్రాన్స్పోర్ట్ పెంచండి. ఇమ్మీడియట్గా మీరు ఇప్పుడు ముకుందా రైస్ మిల్లోడికి మాట్లాడి కిసాన్ నగర్ మార్కెట్ యార్డ్ నుంచి పిఎస్సిఎస్ బాల్కొండ ఇన్ఛార్జ్ పంపించే దాంట్లో 42.5కు యాక్సెప్ట్ చేసి దించుకోమనండి. లేకపోతే రైస్ మిల్ సీజ్ చేయండి. మీరు ఒక రైస్ మిల్ సీజ్ చేయండి. ఎట్లా లైన్లకు రారో నేను చూస్తా. రైట్, నేను మళ్ళీ సాయంత్రం నేను ఎంక్వైరీ చేస్తా. రేపు నేను రస్తారోక చేస్తా. ఇది కాకపోతే చెప్తున్నా నేను రేపు రస్తారోక కిసాన్ నగర్ మార్కెట్ యార్డ్ది ముకుందా రైస్ మిల్లో 42.5కు దిగకపోతే రేపు నేను రస్తారోక అనౌన్స్ చేసి రస్తారోక చేస్తా. నిజామాబాద్ జిల్లాలో గుట్కాపై చీతా ఫోర్స్ మెరుపు దాడి. సుమారు 30 లక్షలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నామని నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. శనివారం నాడు నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు సిసిఎస్ ఏసీపీ ఇన్ఛార్జ్ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో చీతా ఫోర్స్ నేడు బోధం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆచనపల్లి గ్రామంలో మెరుపు దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్కేజిఎన్ షాప్ డంపుతో పాటు హెచ్కేజిఎన్ మటన్ షాప్ లో అక్రమంగా నిర్వహించిన భారీ మొత్తంలో గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గుట్కా సరుకుల అంచనా విలువ సుమారు ₹30 లక్షలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రజల ఆరోగ్యానికి హానికరమైన గుట్కా మరియు నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలు, నిల్వలు, రవాణాపై పోలీస్ శాఖ కఠిన చర్యలు కొనసాగిస్తుందని అధికారులు హెచ్చరించారు. స్వాధీనం చేసుకున్న గుట్కా సరుకును తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం బోధన పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓకు అప్పగించినట్టు తెలిపారు. శనివారం మోర్తా మండల కేంద్రంలోని ఐకేపీ సొసైటీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సందర్శించారు. నెల రోజులుగా ధాన్యపు రాశుల వద్ద పడిగాపులు కాస్తున్న రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యను తెలుసుకున్నారు. నియోజకవర్గంలోని అనేక గ్రామాల రైతులు 20 రోజుల నుంచి నెల రోజుల వరకు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్దే ఉంచుకొని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ధాన్యం సేకరణలో పూర్తిగా విఫలమైందని, అధికారులు కేవలం మాటలకే పరిమితమవుతున్నారని విమర్శించారు. ఇప్పటికే అకాల వర్షాలు పడుతున్నాయని, మరో 15 రోజుల్లో వర్షాకాలం మొదలయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈలోపు ధాన్యం ఎత్తకపోతే రైతులు కోలుకోలేని నష్టాలు చవిచూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మోర్తా పెద్ద మండలం కావడంతో ధాన్య నిల్వలు భారీగా ఉన్నాయని ఎమ్మెల్యే తెలిపారు. గత 10 రోజులుగా ఒక్క గింజ కూడా కదలలేదని, కేవలం 3 రోజుల నుంచి 2-3 లారీలు వస్తున్నాయని మండిపడ్డారు. వెంటనే అదనపు లారీలు, గన్నీ బ్యాగులు ఏర్పాటు చేసి వెంటనే ధాన్యం సేకరణ పూర్తి చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. అవసరమైతే ఉపాధి హామీ కూలీలను అదనంగా వినియోగించుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలులో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని వెంటనే సరిదిద్దాలని, రైతుల పక్షాన తాను ఎప్పుడు ముందుంటానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. నేను కూడా, నాకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉన్నది. నాకు కూడా నేను గవర్నమెంట్ లో పనిచేసిన కదా, అంటే నిజంగా కూడా అట్లా లేదు. మంచిగా ఉంది క్రాపు, కర్ర లేదు, రోగాలు రాలేవు. ఈసారి ఈ సీజనే మంచిగా ఉంది క్రాపు. చెప్తాను సార్, గట్టిగా చెప్పండి. నేను నా మాట వినండి, ఒక 2 సీజ్ చేయండి, మీకే మంచి పేరు వస్తుంది. అంతా సెట్ రైట్ అవుతారు, అంతా లైన్లోకి వస్తారు. ఓకే, మరి 44.5, 45 అన్నపూర్ణ అని ఒక రైస్ మిల్ ఉందట. 45 కంటే తక్కువ అయితే నేను తీసుకోను అంటున్నాడంట. నేను జేసీ గారికి చెప్పాను, నేను 45, 44.5 అన్న రైస్ మిల్ అని ఒక 2-3 చాలా లేసి పడేయండి రైస్ మిల్స్ కు. అప్పుడు అందరూ లైన్లోకి వస్తారు. సన్నవడ్లు ఎట్లా తీసుకుంటారు, దొడ్డు వడ్లకు 44, 45 కావాలి అని ఎట్లా అడుగుతారు. సన్నవడ్లు తీసుకొని బిజినెస్ చేసుకోవటానికి పనికి వస్తుంది, కానీ దొడ్డు వడ్లు తీసుకొని రైతుల్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇది తీవ్రంగా పరిగణిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో 41.5, ఇంతకుముందు ప్రభుత్వం ఎట్లనైతే 41.5 తోటే, అంటే 40 కిలోలకు 1.5 తరుగు తోటి ఎట్లయితే ముందుకు పోయిందో అదే విధంగా పోవాలి. ఎక్కువ తీసుకుంటే మాత్రం రైతులతో కలిసి ఆందోళన బాటలో పోతాం.
ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం, ఈ ప్రభుత్వం మెడలు వంచి తీరుతాం, తప్పకుండా రైతుల పక్షాన పోరాటం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో అధిక తరుగు ఏదైతే తీసుకుంటున్నారో దాన్ని ఆపేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఇవాళ నేను కలెక్టర్ గారికి ఇప్పుడు ఈ సెంటర్ నుంచి అదే మాట్లాడదామని చూస్తే ఆమె ఫోన్లో అందుబాటులోకి రాలేదు. అయితే ఆమె కింది అధికారి, కలెక్టర్ గారి కింది అధికారి జేసీ గారు, వారికి చెప్పాను వారు మరి నేను ప్రయత్నం చేస్తా అంటున్నాడు. కానీ ఇది ఒక జేసీ గారి వల్ల కాదు, ఇది అసలు ఇది ప్రభుత్వ పాలసీగానే ఉండాలి. రైస్ మిల్లర్లు చెప్తే ప్రభుత్వం వినాలనా, ప్రభుత్వం చెప్తే రైస్ మిల్లర్లు వినాలా? ఇక్కడ తేల్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం ఎట్లా చెప్తే అట్లా మిల్లర్లు వినాల్సిన అవసరం ఉంటుంది తప్పిస్తే మిల్లర్లు ఎట్లా చెప్తే అట్లా ప్రభుత్వం వినే పరిస్థితికి వస్తే రైతులు ఎక్కడికి పోవాలో మరి అర్థం కాని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మిల్లర్లను కట్టడి చేయాలి. ఎవడైతే 44, 43, 45, 44 అంటున్నాడో వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. 41.5 ఎట్లనైతే ముందు తరుగు ఉంటున్నావు ఆ 1.5 కిలో 40 కిలోల బ్యాగ్కి 1.5 కిలోలు లేదు, ఇంకా బ్యాగ్ వెయిట్ కంటే ఇంకొక 600 కిలోలు, ఇంకా కొద్దిగా 42.5 కూడా పాపం రైతులు సిద్ధంగానే ఉన్నారు. మరీ మీరు 44, 44.5, 45 అంటే రైతులు నష్టపోతారు. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోము. రైతులతో కలిసి పోరాట బాట పడతామని చెప్పి నేను ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నా. ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హాజరై మాట్లాడారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా రైతులను ఇబ్బందులు గురి చేస్తున్నారన్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి గింజ కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రైతులకు అండగా ఉండే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని గుర్తు చేశారు. వెంటనే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. కేసీఆర్ ఇట్లా లేకుండే ఇంత ఘోరం ఉప్పల దగ్గర ఇంత బాధాకరం కొనేటోళ్ళు లేరు. ఘోరం ఏంటంటే కడతలు 40 కిలోల సంచికి 4 కిలోల కడత 4.5 ఎన్ని కిలోలు నుంచి ఇటు దగ్గర కిలోమీటర్ నడిచిన వరకు ఇంకా వడ్లు వస్తూనే ఉన్నాయి. రైతు బంధు రాక, కరెంటు లేక, వడ్లు కొనేటోడు లేక, మక్కల కాంటాలు లేక, రుణమాఫీ కాక రైతులు ఏడుస్తా ఉన్నారు. గతంలో చెప్పేది కేసీఆర్ గారు చెప్పేది, ఒక రోజు ఎవరైనా అన్నదాత అంటే అన్నదాత సుఖీభావ అంటారు. అట్లాంటి రైతులు బాగుండాలి, అట్లాంటి రైతులు చల్లగా ఉండాలి, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి, అప్పుడే నిజమైన తెలంగాణ వచ్చినట్టు అని చెప్పి గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి రైతుకు పంటకు మొదలే 5,000 రూపాయలు ఎకరానికి వేసిండు. ఇవాళ 3వ రైతు బంధు రావాలి, ఒక్కొక్క ఎకరానికి ఒకటే వచ్చినాయి. కాబట్టి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా జిల్లా కలెక్టర్, వెంటనే మీరు ట్రాక్టర్ల ద్వారా, డీసీఎంల ద్వారా, ఏ మోటార్ వెహికల్ ద్వారా అయినా సరే వీటన్నిటిని వెంటనే మీరు రైస్ మిల్లకు చేర్చాలి, తీసుకోవాలి. వెంటనే కొనుగోలు కేంద్రాలను తీసుకొచ్చి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైస్ మిల్లకు ఈ యొక్క వడ్లను చేర్చాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ. అదేవిధంగా కొనుగోలు కేంద్రాలతో పాటు ఖర్చు కూడా ఎక్కుతున్నది. ₹2 చిన్న పైసలు అవుతున్నాయి. లారీల ఖర్చు కూడా ఉన్నారు కాబట్టి ఆ లారీల ఖర్చు కూడా రాకుండా ఆ భారం రైతుల మీద వేయకుండా ప్రభుత్వమే భరించాలి. అదేవిధంగా కడత 40 కిలోలకే 4 కిలోలు, 80 కిలోలకు 8 కిలోలు, 100 కిలోలకు 12 కిలోలు కట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దాంతో ప్రతి రైతుకు ఒక క్వింటాల్కి ₹300 నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ నష్టం రాకుండా జాగ్రత్త వహించాలి. అట్లాంటి ఎవరైనా కడతా చేసిన వాళ్ళను, కట్ చేసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళని వెంటనే చర్యలు తీసుకోవాలి, మరి వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పి జిల్లా కలెక్టర్కి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఒకవేళ కడతా ఎవరైనా చేసినట్టు రైస్ మిల్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టి రైతులను ఆదుకోవాలని చెప్పి నేను ఆర్మూరు రైతాంగం తరఫున, నిజామాబాద్ జిల్లా రైతాంగం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీలోకి ఎర్గట్ల మండల కాంగ్రెస్ నాయకులు చేరారు. ఎర్గట్ల మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అంజయ్య, రాజు, నాయుడు పోషెట్టి ఈ రోజు వెలుపూరులోని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నివాసంలో ఆయన ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వారికి పార్టీ కనువ కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాజపూర్ ఆనందం, ఎర్గట్ల సర్పంచ్ ఉపేందర్, మాజీ జడ్పీటీసీ గుల్లె రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
అఖిల భారత ఐక్య రైతు సంఘం జాతీయ ప్రథమ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐఎంఎల్ మాస్లీ రాష్ట్ర నాయకుడు రామకృష్ణ పిలుపునిచ్చారు. సిరికొండ మండలం గడక గ్రామంలో శనివారం నాడు ఏయుకేఎస్ జాతీయ మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ అనుకున్న విధానాల వల్ల వ్యవసాయం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని, రైతులకు లాభం మాట ఏమో గానీ సాగు అంటే విరక్తి కలిగే పరిస్థితులు నెలకొన్నాయని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బాబన్న, జిల్లా కార్యదర్శి దామోదర్, జిల్లా కోశాధికారి లింబాద్రి తదితరులు పాల్గొన్నారు. మే 11, 12, 13 తారీఖులలో అఖిల భారత స్థాయి ఏఐయుకేఎస్ ఐక్య రైతు సంఘం జాతీయ మహాసభల్ని ఖమ్మం జిల్లా ఇల్లెందు పట్టణంలో జరగబోతున్నది. ఈ 3 రోజుల మహాసభలు జాతీయ స్థాయిలో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఎంఎస్పి గ్యారంటీ చట్టాన్ని చేసే విషయంలో కానీ, లేదా రైతులకు ఏదైతే విపరీతమైనటువంటి పంట పెట్టుబడి ఎట్లయితే అవుతున్నదో ఆ పెట్టుబడి వల్ల రైతాంగం అంతా తీవ్రమైనటువంటి అప్పుల్లో కూరుకుపోయి ఉన్నది. దాంతోపాటు ఒక వ్యవసాయ చట్టాన్ని సీడు సరఫరా చేసేటటువంటి విషయంలో కూడా ప్రభుత్వాల జోక్యం విషయంలో కూడా ఈ అన్ని అంశాల్లో కూడా ఈ అఖిల భారత స్థాయి కేంద్ర సభల్లో ఈ 3 అంశాలే కాకుండా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కంటెంపరీ విషయాల మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగి రానున్న కాలంలో రైతాంగం అంతా యూనిట్గా ఉండే విధంగా సహకార సంఘాలు ఏర్పాటు చేసుకొని ఏ పార్టీలన్నా రైతాంగం ఉండని, కానీ రైతుగా బతికేటటువంటి ఒక వ్యవస్థని తీసుకురావడం కోసం ఈ మహాసభలు చర్చించి రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి, ఒక కార్యరూపం దాచడానికి అఖిల భారత స్థాయిలో అన్ని రైతు సంఘాలని ఒకతాటికి తీసుకురావడానికి ఐక్య రైతు సంఘం ఈ మహాసభలు ఉపయోగపడతాయని, ఈ 3 రోజులు జరిగేటటువంటి మహాసభల్లో మొదటి రోజు 11న పెద్ద ఎత్తున 15,000 మందికి పైగా రైతాంగంతో ఇల్లెందులో భారీ బహిరంగ సభని ర్యాలీని ఏర్పాటు చేస్తున్నారు. 12, 13వ తారీఖులలో జాతీయ స్థాయిలో 16 రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి రైతు ప్రతినిధులతోని ఒక మహాసభ ప్రతినిధుల సభ కూడా ఏర్పాటు చేస్తారు. అందుకని ఈ మహాసభలకు ఆర్థికంగా అందరూ కూడా, ప్రజలందరూ కూడా, వ్యాపారస్తులు, అన్ని రకాల ప్రజాస్వామికవాదులు కూడా సహకరించాలని సిపిఐఎంఎల్ మాస్లైన్గా విజ్ఞప్తి చేస్తున్నాం. రైతాంగ విషయాల్లో కూడా అన్ని రకాల రంగాల్లో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా సహకరించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.